దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందరు బాగున్నారు కదా? అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక మారు ఆ దేవాది దేవుని యొక్క అత్యంత ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మరొక మారు మనందరం కూడి ఈ విశ్రాంతి దినాన ప్రభు ప్రశస్తమైన మాటలను, దివ్యమైన మాటలను ధ్యానించడానికి మనం సిద్ధపడదాం. ఇదిగో చిన్న ప్రార్థన చేసుకునే వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి కోటాను కోట్ల కృతజ్ఞత ఆస్తుతులు తండ్రి. ప్రభువా నాయనా, ఈరోజు మరొక మారు మరి గడిచిన కాలమంతయు, గడిచిన వారమంతయు మమ్ములను, మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, మరి ఇది అదే రీతిగా ప్రభు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడి సంరక్షించి ప్రభు ఈరోజు ఈ రీతిగా మరొక మారు మేమందరం కూడి ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. అయ్యా, నీ దివ్యమైన మాటలను, ప్రశస్తమైన మాటలను మేము వినడానికి సిద్ధపడి ఉండగా, వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాలను సారవంతమైన, దున్నబడిన, సిద్ధపరచబడిన నేలగా చేసుకొని ఈ వాక్యమైన విత్తనాన్ని వారి హృదయాలోనికి ఆహ్వానించి ఆ వాక్ వారి హృదయాలు ఫలించి అది నూరంతల ఆత్మఫలాలు ఫలించేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా నాయన ఓదార్పు, ఆదరణ, ప్రేమ, స్వస్థత, మహిమ సమస్తం నీ వాక్కు ద్వారా మాత్రమే సాధ్యము కనుక అలాంటి వాక్కును మాకు అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని, అదే రీతిగా నీ వాక్యాన్ని అందిస్తున్నా నీ దీనదాసునని నన్ను నీ శిలువ వారిని మరుగుపరిచి మీ ఆత్మతో అభిషేకించి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మన ఆదుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదివి ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుడు నీ ఎడల, నా ఎడల ఎంతో ప్రేమను చూపించి ఎప్పుడైతే ఆనాడు ఆది మానవుడైనటువంటి మన పితరుడైన ఆదాము చేసిన తప్పిదాన్ని బట్టి ఈ లోకానికి పాపము సంప్రాప్తమై ఆ పాపము ద్వారా మరి పాపభూయిష్టమైన లోకములో జీవిస్తున్న మనలను తన అత్యంత ప్రేమను బట్టి విడిచిపెట్టలేక మనల్ని ప్రేమిస్తూ మనల్ని రక్షించడానికి, మనల్ని నిత్య జీవానికి నడిపించడానికి ఆ దేవాది దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి ఆయన అంతగా ప్రేమిస్తే, అంటే నీ కొరకు, నా కొరకు, నీ పాపముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై, ఈ మానవాళి యొక్క విమోచనార్థమై ఆ దేవాది దేవుడు తన కుమారుని బలిగా ఈ లోకానికి పంపించి మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుని నువ్వెంతగా ప్రేమిస్తున్నావు? అందుకు ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నశించిపోకుండా, నశించుట ఇచ్చేయించక నీ ఎడల జాలి, దయ, వాత్సల్యత చూపిస్తూ ప్రేమిస్తూనే
కాపాడుతున్నటువంటి సందర్భంలో మరి నీవెంతగా దేవుని ప్రేమిస్తున్నావు? ఏ క్రియల ద్వారా దేవుని ప్రేమిస్తున్నావు? నీవెంతగా దేవుని ప్రేమిస్తున్నావనని మనల్ని మనమే ప్రశ్నించుకున్నట్లయితే సమాధానం అనేది నీకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి నేను సత్తుపల్లిలో విజయవాడ ప్రయాణం చేయడానికి సత్తుపల్లిలో ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడ ప్రయాణం చేస్తున్నాను. సత్తుపల్లిలో బస్సు స్టార్ట్ అయింది. బస్సులో వెళ్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవా, ప్రభువా, నీవెంత ప్రేమమూర్తివి నాయనా, ఎలా ఉండే నా జీవితాన్ని, ఏ స్థితిలో ఉన్న నన్ను, దిశ దశ లేనటువంటి నా జీవితానికి ఒక మంచి విలువనిచ్చావు, మంచి కృపనిచ్చావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, ఎన్నిక చేసుకున్నావు. నీ ప్రశస్తమైన, నీ పరిశుద్ధమైన పని నాకు అప్పగించావు. అయ్యో దేవా, ఎంత ప్రేమమూర్తివి అయ్యా. నేను పాపిని అయ్యా, నేను అల్పుడను, పనికి మాలిన వాడినైనా నన్ను ఎంతగా ప్రేమించావు ప్రభువా. ఏంటయ్యా నీ ఉచితమైన ప్రేమ, నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. ఏ స్థితిలో ఉన్న నన్ను ఈ స్థితిలో నన్ను నడిపించావు ప్రభు అంటూ నాలో నేను ఆలోచించుకుంటూ ఈ విధంగా నా హృదయంతో మాట్లాడుకుంటూ, అంతరంగంతో మాట్లాడుకుంటూ నాలో ఒక ఆత్మ ఆవేశం చేత ఒక ఆలోచన వచ్చింది. ఆత్మ ప్రేరణ చేత ఒక పాట రాయాలి అని ఒక ఆలోచన కలిగి పాట రాద్దామని చెప్పి బస్సు నడుస్తుంటే ఒక ఆలోచన వచ్చి ఇలా పాట రాశాను. అప్పటికప్పుడే పాట రాసి దానికి సంగీతం కూడా సమకూర్చేశాను. దేవుని కృప వలన. హల్లెలూయా. ప్రేమ 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 పవిత్రమైన ప్రేమ, ప్రేమ 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 నా క్రీస్తు యేసు ప్రేమ, ప్రేమ 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 పవిత్రమైన ప్రేమ, ప్రేమ 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 నా క్రీస్తు యేసు ప్రేమ, లోకమును ఎంతో ప్రేమించిన ప్రేమ, లోకమును ఎంతో ప్రేమించిన ప్రేమ, అంతులేని ప్రేమ, అనంతమైన ప్రేమ, అంతులేని ప్రేమ, అనంతమైన ప్రేమ, ప్రేమ 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 పవిత్రమైన ప్రేమ, ప్రేమ 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 నా క్రీస్తు యేసు ప్రేమ. వ్యాధి శోధన బాధలలో ఆదరించిన ప్రేమ, నీవలె నీ పొరుగు వారిని ప్రేమించిన ప్రేమ, వ్యాధి శోధన బాధలలో ఆదరించిన ప్రేమ, నీవలె నీ పొరుగు వారిని ప్రేమించిన ప్రేమ, చనిపోయిన లాజరును బ్రతికించిన ప్రేమ, చనిపోయిన లాజరును బ్రతికించిన ప్రేమ, అంతులేని ప్రేమ, అనంతమైన ప్రేమ, అంతులేని ప్రేమ, అనంతమైన ప్రేమ, ప్రేమ 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 పవిత్రమైన ప్రేమ, ప్రేమ 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 నా క్రీస్తు యేసు ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నాలో ఒక ఆత్మ ప్రేరణ కలిగి దేవుడు నన్ను ప్రేమించిన విధానాన్ని తలంచుకుంటూ, దేవా నన్ను ఎంతగా ప్రేమించావు ప్రభా, ఏ స్థితిలో ఉన్నవాడిని నువ్వు నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చావయ్యా, ఇదిగో ప్రభా నాకే అర్హత ఉందని ఈ రీతిగా నన్ను ప్రేమించావు ప్రభా అంటూ అప్పటికప్పుడే పాట రాయడం జరిగింది. త్వరలో ఈ పాటను రికార్డ్ చేయడానికి మరి సిద్ధపడుతున్నాము. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమను మనం తలంచుకున్నట్లయితే ఆయన ప్రేమ అనంతమైనది, అపారమైనది. అది ఎంతగానంటే మన కొరకు తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ప్రేమ ఆ శిలువ ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే మనం ఎంతగా ప్రేమిస్తున్నారనే విషయాన్ని మనం
మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు అని ఎంతగా గెత్సెమనే తోటలో ఎంతగా విలపించాడో, ఎంతగా వేదన పడ్డాడో, ఎంతగా ఏడ్చాడో తెలుసు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన చెమట రక్తముగా మారినంతగా అంతగా నీ కొరకు నా కొరకైనా ఏడ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ఆయన అంటాడు గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు, కానీ నీ చిత్తమే జరుగునేమో ప్రభు అని అడుగుతాడు. ఎందుకంటే తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన పోషించే ఆ పాత్ర, లేదంటే భౌతికంగా చూసినట్లయితే ఆ పాత్ర, ఆ భారము, ఆ యొక్క శిలువ భారము, ఆ పాప భారము ఎంత భయంకరమైనదో అది మాటల్లో వింటున్నాం కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దానిని అనుభవిస్తే కానీ తెలియదు. ఎందుకనంటే ఆ గొప్ప పాప భారాన్ని మోయడానికి సిద్ధపడిన ప్రభువుకి ఒక్కసారిగా మానవ మాతృడిగా ఈ మాట దేవుని అడిగాడు, అయ్యా చిత్తమైతే తండ్రి నా నుండి పాత్రను తొలగించుము అని అడగడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కళ్ళ ఎదుట ఆ పాప భారం కనబడుతూ ఉంది. ఒక పాత్రలో ఒక జర్రెలు, తేళ్ళు, మండ్రగప్పలు వేసి, లేకపోతే ఆ పాత్రలో విషాన్ని పోసి తాగు అనంటే మీరు తాగుతారా ప్రియ దేవుని బిడ్డలారా? తాగడానికి ఎంతమంది ముందుకు వస్తారు, ఎంతమంది ఇష్టపడతారు అని అంటే చాలా భయంకరమైన దుస్థితి అది. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన ఆ దుస్థితిని, ఆ పాత్రలో ఉన్నటువంటి భారాన్ని ఆయన భరించాలి. ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పాపాన్ని మింగాలి, సహించుకోవాలి. అలాంటి భయంకరమైన స్థితిలో ఒక్కసారిగా తండ్రి నీ చిత్తం ఇది పాత్రనండి తొలగించము, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమని చెప్పి నిజంగా ఆ ప్రాణత్యాగము ద్వారా ఆయన నిన్ను నన్ను రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎందుకనంటే అంతగా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు. ఎందుకనంటే ఆయన ఎప్పుడైతే ఆయన శిలువ మరణానికి యెరూషలేముకి వచ్చే ముందు బెతానియా గ్రామంలో విజయోత్సాహంతో ఆయనను ఊరేగించి ఆయన జయధ్వనులు ద్వారా, ఆయన జయగీతముల ద్వారా ఆయన స్తుతింపబడి తిరిగి యెరూషలేములకు ప్రవేశించగానే లూకాసు వార్త 19:41 ఉంటుంది. ఆయన ఆ పట్టణంలో ప్రవేశించగానే దాని దుస్థితిని చూచి ఏడ్చి అని వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా. చూసారా, ప్రభు మన కొరకు ఎంతగా ఏడుస్తున్నాడు. ఆ యెరూషలేము యొక్క దుస్థితిని చూసి, ఆ యెరూషలేము యొక్క పరిస్థితిని చూసి, ఆ యెరూషలేములో ఉన్నటువంటి భారాన్ని చూసి, ఆ యెరూషలేము ఉన్నటువంటి యొక్క ఆ పాపాన్ని చూసి ఆయన ఏడ్చి అని వ్రాయబడి ఉంటుంది. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దుస్థితిని చూసినప్పుడు మన ప్రపంచంలో ఉన్న ఈ కోవిడ్ కాలంలో, ఈ కరోనా దుస్థితిలో అనేక మంది దైవజనులు, అనేక మంది భక్తులు, అనేక మంది విశ్వాసులు ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. అనేక మంది ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ మర్ర పెడుతూ అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. అనేక మంది కన్నీళ్లు విడుస్తూ కరోనా బారిన పడిన వారిని కావచ్చు, మరణించిన కుటుంబాల గురించి కావచ్చు, ప్రాణాపాయ స్థితిలో ఆ యొక్క అటు ఇటు కాని స్థితిలో ఉండి కొట్టిమిట్టాడుతున్న ఆ దుస్థితిలో ఉన్న వారి గురించి కావచ్చు, ఏడ్చి ప్రలాపిస్తున్నటువంటి పరిస్థితి లేదా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా? ఎందుకు దుస్థితి మనకు వస్తుంది? దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన యొక్క కుమారుని మన కొరకు ఇచ్చి ఆయన ద్వారా మనకి రక్షణ
భాగ్యాన్ని ఇచ్చి ఎంతగా ప్రేమిస్తే మనం ఎంతగా దేవుని మాటకు లోబడుతున్నాము, ఎంతగా విధేయత చూపిస్తూ దేవుని వెంబడిస్తున్నాము, దేవుని మాట చొప్పున నడుస్తున్నామనంటే చాలా అరుదని చెప్పొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకోవచ్చు చాలామంది చూస్తే ఈ లోకంలో మరి చాలామంది మారిపోయారు, చాలామంది క్రైస్తవులు ఉన్నారనుకోవడం అనేది పొరపాటు. ఎందుకనంటే ఏదైనా మీటింగ్లో చూసినప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది వస్తున్నారు కాబట్టి అందరూ మారిపోయారు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే ఈ యొక్క భారతదేశంలో క్రైస్తవ్యం అనేది చాలా తక్కువ శాతమే ఉంది. ఎందుకనంటే ఎంతగా దేవుడు ప్రేమించినా, ఎంతగా ఆయన పిలిచినా, అనేక ప్రేమగల చేతులు చాచి పిలుస్తుంటే ఆ కవిగిలిలో చేరలేక విదిలించుకుంటూ, తిరగబడుతూ, వ్యతిరేకిస్తూ, అవిధేయత వలన దేవునికి దూరం అయిపోతున్న స్థితిని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులు, ఈ పరిస్థితిని చూసినప్పుడు ఎంతో భయంకరంగా ఈరోజు మన ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. అందుకే ఆనాడు మరి ఇర్మియా ప్రవక్త మరి ఈ విధంగా విలపించాడు. ఎందుకంటే విలాప వాక్యములు 3వ అధ్యాయంలో చూస్తే నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. 21వ వచనం. బైబిల్ ఉన్నవారు ఆ గ్రంథాన్ని విప్పి చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21 నుంచి చదువుతాను, శ్రద్ధగా వినండి. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదక్కువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఈ ఇర్మియా ప్రవక్త యెరూషలేము యొక్క దుస్థితిని చూసి, అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితిని చూసి ఈ విధంగా ఆయన విలపించాడు. ఈ విధంగా ప్రభు సన్నిధిలో మొర్రపెట్టాడు. ఈ విధంగా వేదనకు గురవుతున్నాడు. ఎందుకనంటే వారు దేవుని మాటను వినని స్థితిలో, దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ దేవుని దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు చూసి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదర నరులు ఆశ కలిగి 26వ వచనం, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఐగుప్తు చెర నుంచి, ఫరో రాజు యొక్క బానిసత్వం నుంచి ప్రజలను విడిపించి పాలు తేనెలు జాలువారు కనాను దేశానికి ప్రజలు నడిపిస్తూ ఉంటే వారు దేవుని ఎడల అవిధేయత వలన అరణ్యంలో అనేక సంవత్సరాలు తిరగడం జరిగింది. వారు కొద్ది సమయంలోనే కాదేషు బర్నేల్ అనే ప్రాంతానికి వెళ్ళారంటే అక్కడి నుంచి కనాను దేశానికి 2 సంవత్సరాల దూరం అన్నమాట. వెళ్ళారు, బాగానే ఉంది. ఇంకా 2 సంవత్సరాల్లో ఆ కనాను దేశానికి చేరుకునే సమయంలో కాదేషు బర్నేల్ అనే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని ఎడల అవిధేయత వలన, దేవుని ఎడల మరి దేవుని మీద తిరగబడి దేవుని మాట విననల్లని స్థితిలో మరి తప్పిపోయి ఆ అరణ్యంలో గింగిర్లు తిరిగారన్నట్టుగా ఆ అరణ్యంలో చాలా సంవత్సరాలు తిరిగి సరిపోయారు. చాలామంది రాలిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఇక్కడ దేవుని ఎడల అవిధేయత వలన ఈనాడు మనకు సంభవిస్తున్నటువంటి
మరి కరోనా అనే ఒక భయంకరమైన దుస్థితి దేవుడు సృష్టించింది కాదు కానీ దేవుడైతే దాని గురించి అనుమతించాడు. కారణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ప్రపంచంలో చూసినట్లయితే అనేక మంది పరుగులు పెడుతున్నారు స్వార్థముతో, ధనార్జన కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, పరపతి కొరకు, ఈ లోక సంపదల కొరకు పరుగులు పెడుతూ సంపాదించి తర్వాత అదే రీతిగా వారి బిడ్డలకు సంపాదించి ఈ రీతిగా వారి జీవితం ఇదే జీవితం అనుకుంటూ ధనార్జన వైపో, కీర్తి ప్రతిష్టల వైపో, పేరు ప్రఖ్యాతుల వైపో పరుగులు తీస్తూ ఉంటూ ఉన్నారు. స్వార్థంతో పరుగులు పెడుతున్నారు. కానీ ఇందుకైనా దేవుడు మనను ఈ లోకంలో సృష్టించింది, ఇందుకైనా దేవుడు మనను లోకంలో ఉంచింది. ఒకసారి ఆలోచిస్తారా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా? ఎందుకనంటే దేవుడు ఈ కరోనాను బట్టి, ఈ కోవిడ్ని బట్టి దేవుడు మనకి అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. మనం నేర్చుకున్నట్లయితే ధన్యులు, నేర్చుకున్నటువంటి వారు ఇంకా దౌర్భాగ్యులే. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమించి ఏ స్థితిలో ఉన్నా నిన్ను కాపాడడానికి, నిన్ను జీవింపచేయడానికి, నిన్ను అనేక రీతిలుగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ప్రతిరోజు తన యొక్క కృపను, తన వాత్సల్యతను మనం చదువుకున్నాం కదా. 23వ వచనం చూస్తే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. చూసారా? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు నా వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నదనంటే నేనెంత అదృష్టవంతులమో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా? ఆయన ప్రేమను రుచి చూచిన నీవు తప్పిపోవడానికి వీల్లేదు. ఆయన ప్రేమను రుచి చూడనిటువంటి వారు ఉన్నట్లయితే ఈరోజు ఆయనను రుచి చూడాలి, ఆయనను అనుభవించాలి, ఆయనను తెలుసుకోవాలి, ఆయన ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, ఏ రీతిగా నిన్ను ఆదరిస్తున్నాడో, ఏ రీతిగా ఓదారుస్తున్నాడో, ఆయన ప్రేమ ఏ రీతిగా నీకు దొరుకుతుందో నువ్వు ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రుచి చూచినట్లే. ఆయన రుచి చూచి కూడా తప్పిపోయే స్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు భ్రష్టుడవే. ఆయన మొట్టికాయలు పొడుస్తూ ఉంటాడు, మొట్టికాయలు ఇస్తూ ఉంటాడు. ఆ మొట్టికాయలు వేసినప్పుడు సరిదిద్దుకుంటావా? నువ్వు గొప్ప ధన్యుడవే, గొప్ప కృప నీకు దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన ప్రతి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎందుకనంటే ఆయన నమ్మదగినవాడు. ఈరోజు అది మరి చిన్న పురుగు అంటే చిన్న సూక్ష్మజీవి, అది జీవో అర్ధజీవో ఇంకా సైంటిస్టులు ఇంకా కరెక్ట్గా నిర్ధారణ చేయలేకపోతున్నారు. కానీ తనంతటదే జీవించలేదు. దానికున్న బలహీనత ఏంటంటే దానంతటదే జీవించలేదు. దానికి ఎవరో కావాలి, నీవో నేనో ఎవరొకరు కావాలి. కాబట్టి అది ఒక చోట ఉండలేదు, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది నీ మీద, నా మీద, ప్రజావళి మీద, చివరికి జంతువుల మీద కూడా. ఈ మధ్య విన్నాము, ఇక్కడ జూలో 6 సింహాలకి కరోనా వచ్చిందని. మాకు తెలిసినటువంటి వారికి ఒక కుక్కకి కరోనా వచ్చిందని చెప్పారు నిన్న ఫోన్ చేసి. అంటే ఎంత భయంకరంగా! అది దానంతటదే జీవించలేదు. అది ఎవరికొక అండ కావాలి, స్నేహం కావాలి. ఆ స్నేహం ద్వారా
మనుషులను మరి చంపేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎందుకనంటే ఈ లోకములో ఏ జీవికి ఈ జీవే కాదు, ఏ జీవి అయినా కూడా తానున్నారని, తను ఎవరు అని, నేనెవరిని అని ఒక స్పృహ ఎవరికి ఉండదు. మనిషికి మాత్రమే ఉంటుంది. నేను ఎవరిని, నేను ఉన్నాను, నాకు దేవుడు కావాలి, దేవుడు ఎక్కడున్నాడు, ఈ రీతిగా అలాంటి స్పృహ కలిగింది ఎవరికంటే మనిషికి మాత్రమే. నేనున్నాను, నా తోడు ఎవరున్నారు, నాకు దేవుడు ఎక్కడున్నారు అని ఒక స్పృహ అనేది, దేవుని గురించి ఆలోచించేటువంటి స్పృహ, సత్తా ఒక మనిషికి మాత్రమే ఉంటుంది. కానీ ఎవరికి, ఈ లోకంలో ఏ జీవికి కూడా లేదనేది తెలుసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా. అందుకే మనిషి అలాంటి స్పృహ ఉంది కాబట్టే దేవునిని వెతకాలి. ఎందుకంటే ఆయన అనుదినము వాత్సల్యత మన కొరకు పుట్టుచున్నదంట. కానీ ఎందుకని మరి దేవుని ఎట్లా నీకు అలాంటి స్పృహ లేదు? ఎవరు నిన్ను సృష్టించారు? ఎవరు నిన్ను జీవింపజేస్తున్నారు? ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? ఎవరు నిన్ను కాపాడుతున్నారు అనేది అలాంటి స్పృహ కూడా నీలో లేదు అని అంటే నిజంగా అలాంటి వారు మనం ఎవరు ఉన్నట్లయితే మనం భ్రష్టులమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్తారు. ఎట్లా అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడంట. అతనికి చాలా పంట పండిందంట. తన యొక్క పాత కుట్లను తీసివేసి ధనాన్ని కూర్చుకొని ఆ పాత కుట్లను తీసివేసి పెద్ద పెద్ద కుట్లను కట్టి వాటిలో ధనాన్ని కూర్చుకొని త్రాగుము తినుము సుఖించుము అని అనుకున్నాడంట. త్రాగుము తినుము సుఖించుము అని అనుకుంటే మనకు పాట కూడా ఒకటి ఉంది మనకి. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రి దేవుడిని ప్రాణమడిగితే, ఈ రాత్రి దేవుడిని ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం అనుకున్నాడంట ఆ ధనవంతుడు. ఆ కొట్లను, పెద్ద పెద్ద కొట్లను కట్టించి త్రాగుము తినుము సుఖించమని అనుకున్నాడంట. కానీ దేవుడు వెర్రివాడా ఈరోజే నువ్వు నా దగ్గరికి రా అని అన్నాడంట. ఆ సంపాదన ఎవరిదవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జీవించే జీవితం ఎందుకు జీవిస్తున్నాము? సంపాదన కొరకు జీవిస్తున్నామా? ఎంత సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంటూ జీవిస్తున్నామా? లేకపోతే ఈ లోకములు అందరికంటే నాకు ఎక్కువ సంపాదన ఉండాలని అనుకుంటున్నామా? లేకపోతే ఈ లోకములు అందరికంటే నాకు ఎక్కువ పరపతి ఉండాలని జీవిస్తున్నామా? లేకపోతే నాకు గొప్ప అంతస్తు లోకంలో ఉండాలి అని ఒక స్వార్థంతో జీవిస్తున్నావా? ఎందుకు జీవిస్తున్నావు? ఒకసారి ఆలోచించి ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఒక చిన్న జీవి ద్వారా, చిన్న సూక్ష్మజీవి ద్వారా, చిన్న కోవిడ్ వైరస్ చిన్న జీవి ద్వారా ఈరోజు ఎలాంటి వారు రాలిపోతున్నారు, చనిపోతున్నారు, ఈ లోకం లేకుండా వెళ్ళిపోతున్నారు అని అంటే, ఈరోజు దేవుడైతే మనల్ని శిక్షించేవాడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, మనల్ని బాధ పెట్టేవాడు కాదు, మనల్ని హింసించేవాడు కాదు, కానీ పరీక్షించే దేవుడు. కానీ ఈ సూక్ష్మజీవిని ఆయన సృష్టించలేదు, కానీ అనుమతి అయితే ఇచ్చాడు. కారణం ఏంటంటే రాకడకు కొన్ని సూచనలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఆ సూచనల ప్రకారం హెచ్చరికగా ఉండు నిమిత్తం కూడా ఈరోజు
ఇలాంటి దుస్థితి మనకు వచ్చిందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దీనిని మనం ఒక హెచ్చరికగా తీసుకుందాము. ఇదొక హెచ్చరికగా తీసుకుందాము. దీనిని బట్టి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాము. ఆ పాఠాల ద్వారా మనము మన కుటుంబాలను సరిచేసుకుందాము. సమాజం కొరకు ప్రార్థిద్దాము. ఇంకా మరి ఎవరైతే ఇలాంటి స్థితిలోనికి వచ్చి కోవిడ్ బారిన పడి బాధపడుతున్న వారు ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాము. ఇంకా ఇలాంటి దుస్థితి ఈ విధంగా కొనసాగితే ఈ ప్రపంచం ఏమైపోద్దో ఆలోచిద్దాము. ప్రభువుని అడుగుదాము. ఈ దుస్థితి నుంచి త్వరగా తప్పించబడాలని, త్వరగా విడిపించబడాలని ప్రభువుని అడిగి మనము ఇలాంటి పరిస్థితి నుంచి విడుదల పొందుదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులు, అదేమంటాడు ఇర్మియా. అదే రీతిగా చూస్తే ఇది 3వ అధ్యాయంలో విలాప వాక్యం 3వ అధ్యాయంలో కూడా మరి చూసినట్లయితే ఇక్కడ ఒక చోట నేను చదువుతాను, ఒకసారి చూద్దాము. 47వ వచనాన్ని చూద్దాం. భయమును గుంటయు పాడుచు నాశనమును మాకు తటస్థించినవి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరేరులే పారుచున్నది. యెహోవా దృష్టి నుంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. వారు చెరసాలలో నా ప్రాణం తీసివేసిరి, నాపై రాయించిరి. ఈ విధంగా మరి ఇర్మియా భక్తుడు ఎంతో బాధతో ఆ ఇశ్రాయేలు దుస్థితిని చూసి ఈ విధంగా విలపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అదే రీతిగా మనము మన యొక్క బిడ్డల గురించి అంటున్నారు కదా. ఇది సెకండ్ వేవ్ అయితే థర్డ్ వేవ్ కూడా సిద్ధంగా ఉంది. ఈ 3వ మరి అయితే మరి ఇక్కడ థర్డ్ వేవ్లో చూసినట్లయితే మరి ఇంకా భయంకరంగా పిల్లల మీద ఈ ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రియమైన విలాప వాక్యం 2వ అధ్యాయంలోనే మరి 19వ వచనం ఒకసారి చదువుతాను, శ్రద్ధగా వినండి. నీవు లేచి రేయి మొదటి జామున మర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడలని ఈ ప్రకారం చేసితివో యెహోవా దృష్టించి చూడుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పిల్లల గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు అంటున్నారు ముందు భవిష్యత్తులో మరి చాలామంది దర్శనాలు కూడా వస్తున్నాయని చాలామంది చెబుతున్నారు కొంతమంది సహోదరులు. ఎందుకనంటే ఈ రీతిగా పిల్లలకి ఏదో ప్రమాదం జరగబోతుందని, మరి గ్రద్ద వచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోవడం ఒక దర్శనం వచ్చిందని కొంతమంది మరి మాకు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క చూస్తున్నట్టు పరిణామాలను బట్టి చూస్తే, ఇక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ముందు భవిష్యత్తులో మరి థర్డ్ వేవ్లో కూడా మరి పిల్లల మీద ప్రభావం చూపిస్తుందేమో అని మనకి ఏదైనా అలాంటి అనుమానం ఉన్నట్లయితే తప్పనిసరిగా ముందు జాగ్రత్తగానే ప్రభు పాద సన్నిధిలో మనం ప్రార్థించి మన పిల్లల కొరకు, మన యొక్క సమాజంలో, మన దేశంలో, మన ప్రపంచంలో ఉన్న ప్రతి పిల్లవాని కొరకు, చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి మనందరం కూడా మరి సిద్ధపడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు అని చెప్పి వాక్యం మనం మొత్తం చదువుకున్న వాక్యాన్ని బట్టి చూసినట్లయితే, అంతకుముందు 3వ అధ్యాయంలోనే, యోహాను సువార్త 3వ అధ్యాయంలోనే నికోదేము అనే ఒక ధర్మశాస్త్ర బోధకుడు, ఎందుకనంటే మనం ఇన్ని వాక్యాలు విన్నా కూడా ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి కూడా మనం మారలేని స్థితిలో ఉంటే, ప్రభు దగ్గరికి రాలేనటువంటి స్థితిలో ఉంటే, మనము మరి ప్రభుకు లోబడనాలని స్థితిలో ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేవు, నీ సమాజాన్ని నువ్వు కాపాడుకోలేవు, నీ దేశాన్ని నువ్వు కాపాడుకోలేవు, నీ ప్రాణాన్ని చివరికి నీ ప్రాణాన్ని కూడా నువ్వు కాపాడుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి దేవునికి ఏ విధంగా లోపడాలో లోబడి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ అడిగినట్లయితే
రాకడనేది ఎప్పుడైనా రావచ్చు, కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా, ఇది మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మరి ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక నికోదేము అనేటువంటి గొప్ప ధర్మశాస్త్ర బోధకుడు, మనకు తెలుసు కదా, ఒక పరిసయుడు మరి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏ సమయంలో వచ్చాడు? అర్ధరాత్రి సమయంలో వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన ధర్మశాస్త్ర బోధకుడు కనుక, ఆయన ఆల్రెడీ ధర్మశాస్త్రం బోధిస్తున్నాడు కనుక పగటి వేళ వచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఆయనను రాత్రిపూట కలుసుకోవడానికి వచ్చి ఇలా అంటున్నాడు. తెలుసుగా మనకి, వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయింటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయలేడని అతను చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరు, చూడండి, ఇక్కడ నికోదేము చాలా వృద్ధుడు, సన్హెడ్రిన్ సంఘంలో గొప్ప సభ్యుడు, గొప్ప పదవి ఉన్నటువంటి వాడు, మరి ధర్మశాస్త్రాన్ని ఆకాలింపు చేసుకున్నటువంటి వాడు, ధర్మశాస్త్రం పుక్కిడి పట్టినటువంటి వాడు, గొప్ప అనుభవశాలి, గొప్ప పండితుడైనటువంటి నికోదేము ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, నిజంగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన వాడేమని మాకు అర్థమవుతా ఉంది నీ మాటల్లో. ఎందుకనంటే ధర్మశాస్త్రం లేనటువంటి సత్యము, ధర్మశాస్త్రం లేనటువంటి ప్రేమ, ధర్మశాస్త్రం లేనటువంటి గొప్ప ఔదార్యం ఇదిగో నీ మాటల్లో ఉన్నాయి. నీ మాటల్లో ప్రేమ కనబడుతుంది, నీ మాటల్లో సత్యం ఉంది కనుక నిన్ను వెంబడించాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అని ప్రభు చెప్పినప్పుడు అతను అనుకుంటాడు, ముసలివాడై ఎలాగ జన్మించాలి, మరొక మారు తల్లి గర్భాన జన్మించాలని అడిగినప్పుడు ఆయన అంటారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యము చెప్పుచున్నానని ప్రభు అంటారు. చూడండి, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఆయన అంటారు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అని ప్రభు చెప్పారు. దీనివల్ల కారణం ఏంటంటే, దీనివల్ల మర్మాన్ని నేను తెలియజేస్తున్నాను. చూడండి, నీటి మూలముగా అనగానే చాలామంది మరి నీటిలో బాప్తిసం పొందాం కదా అనుకుంటారు, నీటిలో ముంచి లేపుతున్నారు కదా అనుకుంటారు. కానీ దానిలో ఎంతో గొప్ప పరమార్థం ఉంది. ప్రియమైన దేవుని పెట్టారు. చూడండి, ఇక్కడ నీటి మూలముగా అనగానే నీరు అనగా వాక్యమునకు సాదృశ్యంగా ఉంది, వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి వాక్యము చేత కడగబడాలి, వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. వాక్యము చేత కడగబడితేనే మనము దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ఎందుకంటే వాక్యము ద్వారా వాక్యం నిన్ను ఖండిస్తుంది, వాక్యం సరిచేస్తుంది, వాక్యం సరైన రీతిలో నడిపిస్తుంది, వాక్యం నీలో ఉన్న దుర్నీతిని విడిచిపెట్టడానికి సహాయపడుతుంది, వాక్యం నీ హృదయాన్ని కడుగుతుంది. కనుక నీటి మూలముగా జన్మించాలని. రెండవది చూస్తే ఆత్మ మూలముగానే ప్రభు ఎందుకు చెప్పారనంటే, ఆత్మ మూలముగా జన్మించడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు, నీ పాపను ఒప్పుకునేటప్పుడు నీ పాపను ఒప్పింపజేస్తాడు ఆత్మదేవుడు. హల్లెలూయా. నీ పాపను ఒప్పింపజేస్తాడు ఆత్మదేవునికి సహాయం లేకుండా నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోలేవు, నువ్వు తగ్గించుకోలేవు, నువ్వు దీనుడిగా నువ్వు ఉండలేవు, నీ పాపను ఒప్పుకోలేవు, తర్వాత నీ దుస్థితిని నువ్వు గ్రహించలేవు, నీ స్థితిని నువ్వు గ్రహించలేవు, నీ పాపాన్ని నువ్వు దృష్టించలేవు, నీ పాపాన్ని నువ్వు తెలుసుకోలేవు, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేవు. ఎందుకంటే ఆత్మదేవునికి సహాయం ద్వారా మాత్రమే నీవు పాపాన్ని ఒప్పుకుంటావు. అంటే ఆత్మ నిన్ను ఒప్పింపజేస్తుంది. హల్లెలూయా. ఆత్మ నిన్ను ఒప్పింపజేస్తుంది కనుక ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలి. ఇది కాబట్టి ప్రభు అంటాడు, నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలని ప్రభు అంటాడు. ఇది గొప్ప సత్యమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇదిగో మన వారు ఎవరైనా
ఇలాంటి దుస్థితిలో ఉంటే, ఎవరైనా మారలేని స్థితిలో ఉంటే, భ్రష్టత్వంలో ఉంటే, చాన్నాళ్ళ నుంచి పుట్టు క్రైస్తవులుగా ఉంటూ ఆనాడు ఏ రీతిగా మరి పరిసయ్యులు శాస్త్రులు మేము అబ్రహాము కుమారులము, అబ్రహాము తండ్రి, మేము గొప్పవారం అనే విధంగా మరి వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. అలాగే ఇది మేము పుట్టు క్రైస్తవులము, మా తాత నాటి నుంచి మేము క్రైస్తవులుగా ఉన్నాము, దేవుళ్ళనే ఉన్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు. కానీ నువ్వు ఎంతగా మారావు, ఎంతగా మారు మనసు పొందావు, ఎంతగా ప్రభువుని అంగీకరించావు, ఎంతగా ప్రభువుని హృదయంలో చేర్చుకున్నావు అనే దాన్ని మాత్రమే ఆలోచిస్తూ అలా ఉన్న స్థితిలో ఉంటే సంతోషమే. కానీ అలా లేని స్థితిలో ఉన్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారే స్థితిలోకి పరిపూర్ణంగా పశ్చాత్తాపపడి, దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో, దేవుడు ఎప్పుడైతే మనకు ఒక సమయాన్ని ఇస్తాడో ఆ పిలుపు తగ్గట్టుగా ఆ పిలుపుకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకనంటే ప్రభు ఆయన సిలువ మరణానికి వెళ్ళే ముందు శిష్యులను బలపరచడానికి ఎంతగానో, యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తే 13 చివరి 14 మొదట్లో చూస్తే ఆయన, నేను వెళ్తాను, వెళ్ళక తప్పదు, వెళ్ళాలి, నేను వెళ్ళే చోటు మీకు తెలియదు, మీరు రాలేరు అని చెప్పి పేతురుతో అన్నప్పుడు పేతురు అంటాడు, మేము ఎందుకు రాలేం ప్రభువా, నేను వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాను, మరణం అయినా నీ కొరకు నేను మరణిస్తాను అని అలా అంటాడు. కానీ ప్రభు అంటాడు, నువ్వు రాలేవు అంటాడు. కారణం ఏంటంటే అప్పటికీ పేతురు సిద్ధపాటు కలిగలేడు. ప్రభువు తెలుసు. కానీ పేతురు తొందరపాటుగా నీ కొరకు మరణిస్తాను ప్రభు అంటాడు. కానీ ఆయన అంటాడు, పేతురు సాతాను నిన్ను మరి జల్లించడానికి సిద్ధంగా ఉంది, గోధుమ జల్లించినట్టుగా జల్లించడానికి సిద్ధంగా ఉందంటే నేను శోధించడానికి సిద్ధంగా ఉందని చెప్పినప్పుడు పేతురు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయి అనలేదు, అతిశయించాడు. కానీ లేదు ప్రభువా, నీ కొరకు నేను ఏదైనా చేయగలను అలా ఇలా అని చెప్పి డాంబికలు పలికి అతిశయించాడు. కాబట్టి ఆయన అంటాడు, నువ్వు 3 మార్లు అబద్ధం ఆడిన తర్వాత కోడికి వస్తాను చెప్పాడు. అదే రీతిగా ఎందుకని నీవు రాలేవని అక్కడ చెప్పాడని అంటే 13వ అధ్యాయం చివరిలో పేతురులో సిద్ధపాటు లేదని ఎవరికి తెలుసంటే ప్రభువుకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఈరోజు సిద్ధపాటు లేదని, నీలో సిద్ధపాటు లేదని, నాలో సిద్ధపాటు లేదని, మనలో సిద్ధపాటు లేదని ఎవరికి తెలుసు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికే తెలుసు. నువ్వు అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను కదా, నేను చాలా బాగా దేవుని అంగీకరిస్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను కదా, ప్రతి విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాను కదా అని పరిచయలాగా అనుకుంటే సరిపోదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఎందుకు సిద్ధపాటు లేదో మనం పరిశీలించుకునే స్థితిలో మనం రావాలి. ఆయన అంటాడు పేతురును, నువ్వు రాలేవు నా దగ్గరికి అని అంటే, నేను వస్తాను ప్రభువా, ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తానంటాడు. కారణం ఏంటంటే ఆయనలో సిద్ధపాటు లేదని ప్రభువు మాత్రమే తెలుసు. ఎందుకు సిద్ధపాటు లేదనంటే పేతురులో దిద్దుబాటు లేదు. ఈరోజు నీవు కూడా నీలో సిద్ధపాటు ఎందుకు లేదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దిద్దుబాటు లేదేమో. సిద్ధపాటు కలిగి ఉన్నాను ప్రభు, నువ్వు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాను, నీ రాకడ పర్యంతం ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే సరిపోదు. కానీ పెదాల ద్వారా, నోటి ద్వారా, హృదయం నుంచి రావాలి అని అంటే తప్పనిసరిగా దిద్దుబాటు అయితే మనకు కావాలి. ఆ దిద్దుబాటే పశ్చాత్తాపం. తర్వాత పేతురు పారిపోయాడు. 3 వారు మరి కోడి కూసింది. ఒక్కసారిగా ప్రభుని అక్కడ ఆయన బంధించి కొరడాలతో కొడుతూ తీసుకెళ్తున్న సందర్భాన్ని ఒక్కసారిగా 3వ మారు అబద్ధం ఆడగానే కోడి కుయ్యగానే ఒక్కసారిగా పేతురు ప్రభు వైపు ఇలా చూడగానే ప్రభు మరి పేతురు వైపు చూసి ఒక్కసారిగానే, చూసావా పేతురు అని అన్నట్టుగా, అవును ప్రభు అన్నట్టుగా గుండె బద్దలయ్యేటట్టుగా, గుండె పగిలిపోయే స్థితిలో పశ్చాత్తాపంతో పేతురు మరి ఏడ్చి పశ్చాత్తాపడి, అవును ప్రభా, నేను భ్రష్టుడను, పాపిని, ఘోర పాపిని ప్రభా, నీ మాట నేను వినలేదు ప్రభా, అయ్యా నన్ను క్షమించనే స్థితిలోనికి వచ్చాడు. కాబట్టి నిజమైన పశ్చాత్తాపాన్ని అక్కడ మరి చూపించాడు. కాబట్టి ఆ పశ్చాత్తాపం ద్వారానే దేవుడు తన యొక్క ఆయన సంఘాన్ని పేతురి మీద అనగా కెఫా అనగా రాయి పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతానని
నా గొర్రెలను మేపుము అన్నట్టుగా గొప్ప బాధ్యతను దేవుడు పేతురుకు అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ స్థితిలోనికి మనం రావాలి. ఎందుకనంటే నికోదేము అర్ధరాత్రి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ప్రభు మాటల్లో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని, ప్రేమను గ్రహించిన నికోదేము వచ్చి ప్రభువుని అడిగాడు. అడిగినప్పుడైనా విధంగా ఈ రీతిగా నువ్వు జన్మించాలి తిరిగంటే. నిజంగా మనం కూడా మన తల్లి దగ్గర నుంచి మనం పుట్టేమేమో మొట్టమొదటిగా, కానీ రెండో మారు గొప్ప గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి జన్మను మనము ఆధ్యాత్మికంగా మనం దేవుని ద్వారా దేవునితో మనము ఆయన కన్నటువంటి వారముగా మనం ఉంటేనే పరిపూర్ణంగా తెలుసుకుంటాము, మరి పశ్చాత్తాపడతాము. ఆ పశ్చాత్తాపం ద్వారా మరి మనం పాపక్షమాపణ పొందుకుంటాము. ఆ పాపక్షమాపణ ద్వారా మనకు ఆ బంగారు పట్టణంలో గొప్ప స్థలాన్ని స్వతంత్రించుకుంటాము. ఆ బంగారు ఆ జీవ కిరీటాన్ని, ఆ నిత్య జీవాన్ని మనం పొందగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం నుంచిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజున్న పరిస్థితులను బట్టి ఏ సమయానికి ఎలా ఉంటుందో, ఎవరు ఎలా ఉంటున్నారో, రేపేం జరగబోతుందో, ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా జరగబోయే పరిణామాలను బట్టి, జరగబోయే రోజులను బట్టి, జరగబోయే పరిస్థితులను బట్టి తప్పనిసరిగా దేవుని దగ్గర మొర్ర పెట్టి, ఈ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమును చూసి ఏడ్చి ప్రలాపించాడు. ఈ విధంగా ఇర్మియా ప్రవక్త యొక్క ఇశ్రాయేలు దుస్థితిని చూసి విలపించాడో, ఈరోజు మనందరం కూడా దైవజనులే కాదు, దైవజనురాళ్ళే కాదు, విశ్వాసులే కాదు, భక్తులే కాదు, ఎవరైనా కానీ ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి, ఉన్న దుస్థితిని బట్టి ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థనలన్నీ ఆ దేవాది దేవుడి విని అంగీకరించి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి భయంకరమైన స్థితి నుంచి దేవుడు విడిపించాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించి గొప్ప శాంతి, సమాధానం, నెమ్మదిని మన ఈ ప్రపంచానికి రావాలని కోరుకుంటూ మనం ప్రార్థించి ప్రభుని వేడుకుందాం. అట్టి కృపను దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ రోజునైనా ఉన్న పరిస్థితులను బట్టి ఎవరు శాంతిగా సమాధానముగా లేరు నాయన. ప్రభా అయ్యా, మానవుడు నీవు చేయగా వచ్చినటువంటి మానవుడు, నీ చేతి పని అయిన మానవుడు అయ్యా, నీకు వ్యతిరేకముగా తిరగబడుతూ తన స్వార్థం కొరకు అయ్యా నిన్ను నిర్లక్ష్యం చేస్తూ భయము భక్తిని విడిచిపెట్టి అయ్యా వారికి స్వార్థం కొరకు కొంతమంది పరుగులు పెడుతూ ఈ లోకాన్ని భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. ప్రభా, నీకు వందనాలు. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాంటి వారికి కనువిప్పును కలిగించండి. అలాంటి వారికి మారు మనసును దయచేయండి. అయ్యా, ఎవరైతే అలాంటి స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభువా. అయ్యా, ఉన్నటువంటి పరిణామాలను బట్టి నాయన, ఏ రీతిగా అయితే మా దేశము, మా రాష్ట్రం బాగుపడుతుందో, ఏ రీతిగా అయితే కేసులు తగ్గుతాయో, ఏ రీతిగా అయితే మరి ఇక పరిస్థితి నుంచి విడిపించబడతామో అది నీకు మాత్రమే తెలుసు కనుక ప్రభువా, ఈ దుస్థితి నుంచి ప్రతి ఒక్కరిని తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. అయ్యా, తెల్లవారు లేచింది మొదలుకొని ప్రభువా, అయ్యా నేను చూస్తున్నాము ప్రభువా. అయ్యా, అనేకమైనటువంటి అయ్యా ఇటు చూసిన అంబులెన్స్ల మోతలు మోగుతున్నాయి, ఆర్తనాదాలు, భయంకరమైన పరిస్థితులు. అయ్యా, తల్లి పిల్ల దగ్గరికి వెళ్ళలేదు, పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళలేని స్థితిలో అయ్యా ఎంత భయంకరమైన పరిస్థితి లోకంలో ఉంది ప్రభువా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఉన్న పరిస్థితిని బట్టి నాయన
మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేక గ్రామాలలో, అనేకమైన ప్రాంతాలలో, అనేకమైన హాస్పిటల్స్లో, అనేకమైన చోట్ల, అనేక దేశాలలో, మరి ముఖ్యంగా భారతదేశంలో ప్రభా అనేక మంది ఆయన విలపిస్తున్నారు ప్రభా. ఆర్తనాదాలు వినపడుతున్నాయి ప్రభా. భయంకరమైన మరణ మృతంగా వినపడుతుంది నాయన. అనేక మంది ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటూ అయ్యా హాస్పిటల్స్ బెడ్ దొరక్క, అయ్యా వాహనాలు దొరక్క, శ్మశానాలలో స్థలాలు దొరక్క, కాల్చేవాళ్ళు లేక, తీసుకెళ్ళేవాళ్ళు లేక, పడేసేవాళ్ళు ఎంతమందో, కాల్చి ఇష్టానుసారంగా ఒక్కచోట అనేకమంది డెడ్ బాడీస్ని వేసి కాల్చి దుస్థితి చూస్తూ ఉంటే ప్రభా, అయ్యా రాకడ సమీపిస్తుందా ప్రభా అనేది మాకు అర్థం కాని పరిస్థితి ప్రభా. అయ్యా ఏదేమైనా కూడా ప్రభా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే ఈ యొక్క దుస్థితి నుంచి, ఈ పరిస్థితి నుంచి తప్పించేది ఎవరనంటే నువ్వు మాత్రమే తప్పించగలవాడవు ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని ఉన్న పరిస్థితుల నుంచి విడిపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రపంచంలో నెలకొన్నటువంటి యొక్క దుస్థితి నుంచి నాయన విడిపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఎవరు మమ్మల్ని కాపాడేవారు లేరు, ఎవరు మమ్మల్ని విడిపించేవారు లేరు, ఎవరు మమ్మల్ని బాగు చేసేవారు లేరు, ఎవరు మమ్మల్ని స్వస్థపరిచేవారు లేనైనా నాయన నీ వలన మాత్రమే, నీ ద్వారా మాత్రమే మాకు రక్షణ, నీ ద్వారా మాత్రమే మాకు విడుదల, నీ ద్వారా మాత్రమే మాకు స్వస్థత, నీ ద్వారా మాత్రమే మాకు గొప్ప నిత్య జీవం దొరుకుతుందని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఉన్నటువంటి ఇక దుస్థితిని బట్టి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మాకు తెలిసిన వారు అనేక మంది మరి ఫోన్లు చేస్తూ ప్రార్థించమని అడుగుతున్నారు నాయన. అయ్యా మరి అటు ఇటుగాని స్థితిలో ఉన్నవారు, ఆక్సిజన్ అందక, మందులు అందక, బెడ్స్ దొరక్క, అయ్యా రకరకాల దుస్థితి నాయన. ఎప్పుడో ఏదో జరుగుతుందని మేము వింటున్నాము కానీ ప్రభా అయ్యో ఇలాంటి దుస్థితి అప్పుడే దాపురిస్తుందని అయ్యా మేము ఊహించలేదు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా ప్రభా, నువ్వు జాలిగల దేవుడవు. అనుదినము నీ వాత్సల్యత ప్రతిదినము పుట్టుచున్నదని వాక్యం సెలవిస్తుంది నాయన. ప్రతిదినము వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును తండ్రి. ఎప్పటికైనా మీ కృప కాపుదల సన్నిధి తోడుగా ఉంచండి. మీ జాలి, దయా, కరుణ, వాత్సల్యతని, ప్రేమ అయ్యా భయంకరమైన పరిస్థితి మీద ఉంచి, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న ఆ పేషెంట్స్ని చూస్తూ అయ్యా ఆ కోవిడ్ బారిన పడిన వారిపై ఉంచి నా ప్రభా ప్రతి ఒక్కరిని నీ గాయపడిన ఘనమైన దివ్యమైన హస్తంతో తాకి ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అంత మాత్రమే కాదు నాయన అయ్యా థర్డ్ వేవ్ అని మరి సారి వస్తుందని చెప్పి మూడోసారి వస్తే మరి అది ఎంత భయంకరంగా ఉంటుందని అయ్యా ఇప్పటికీ 32 సార్లు అది మార్పు చెందిందని, 34 మార్పు చెందినట్లయితే ఎవరు ఆపలేని స్థితి ఉంటుందని చెప్తున్నారు ప్రభా. అయ్యా అలాంటి దుస్థితి రాకుండా నాయన మా ప్రపంచాన్ని మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అయ్యా రాబోతున్నటువంటి థర్డ్ వేవ్లో అది రాకుండా నాయన జరగబోతున్న దాని గురించి భయంకరంగా వింటున్నాం ప్రభా. అలాంటి దుస్థితి లేకుండా నాయన ఎప్పటితో సెకండ్ వేవ్తో నాయన దీన్ని అయ్యా నిర్మూలించి అది నీ ద్వారా మాత్రమే జరుగుతుంది. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సృష్టికర్త నీకు వందనాలు. అయ్యా నాయన నీవు ఆజ్ఞ ఇయ్యగా నీ సైన్యమైనటువంటి పురుగులు, గొంగలి పురుగులు, అయ్యా రకరకాల పురుగులు అయ్యా అవి పనిచేస్తాయి ప్రభా. నీవు ఆజ్ఞయ్యగా కాకులు పనిచేస్తాయి, చేపలు పనిచేస్తాయి, రకరకాల నోరు లేని జీవులు, జంతువులు పనిచేస్తాయి ప్రభా. అయ్యా అలాంటి గొప్ప సర్వోన్నతుడవు సృష్టికర్తమైన నిన్ను అడుగుతున్నాం ప్రభా. నాయన ఇప్పటికైనా దుస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. ఈ లోకాన్ని విడిపించండి ప్రభా. అయ్యా ఇలాంటి స్థితిలో అనేక మంది నాయన ఘోరమైన స్థితిలో అయ్యా నశించిపోతున్నారు ప్రభా. నీకు వందనాలు. రక్షణ లేక, నేను తెలుసుకోలేక, నేను అంగీకరించలేక అనేక మంది రాలిపోతున్నారు ప్రభా. నీకు వందనాలు. అయ్యా నిత్య నరకాధునానికి వెళ్ళిపోతున్నారు ప్రభా. అయ్యా ఈ దుస్థితి నుంచి ఇది ఒక హెచ్చరికగా ప్రతి ఒక్కరు గ్రహించుకునేలాగున వారికి జ్ఞానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడండి, ప్రతి ఒక్కరిని సంరక్షించండి, ప్రతి ఒక్కరిపై
మీ జాలి దయ వాత్సల్యత చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఈ యొక్క వాక్యం ద్వారా శ్రద్ధ కలిగి ఉన్నారో, ఈ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని మర్మాలను గ్రహించి ప్రభా వాటిని అనుసరించడానికి ఇష్టపడుతున్నారు, వారిని మీరు వారిని మీరు ప్రోత్సహించండి ప్రభా. వారిని దీవించండి ప్రభా. అలాంటి జ్ఞానమును దయచేయండి గొప్ప కృపను దయచేయండి. ఆరోగ్యమును ప్రసాదించండి. నీ కృపను కాపుదలను దయచేయండి. వారి పసిపిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని నీ రెక్కలు మనం భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్నటువంటి ఈ సంఘంలో ప్రతి కుటుంబాన్ని మరి ఈ వాక్యం వింటున్న ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు వింటున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పైన దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని, ప్రతి కుటుంబం చుట్టూ ప్రతి బిడ్డ చుట్టూ అగ్ని కంచెను వేసి సంరక్షించి కాచి కాపాడి దీవించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మన ఆదుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమతండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, కాపుదల, స్వస్థత, సన్నిధి, సహాయము సంఘానికి, ఈ వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడండి, నడిపించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మనం దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే ఈ వర్తమానాన్ని ఇంకెవరైనా శ్రమల్లో, కష్టంలో, వ్యాధిలో, శోధనలో ఉన్నవారు ఎవరైనా తెలిసిన వారు ఉన్నట్లయితే వారికి షేర్ చేయండి. వారు ఇంకా వేరే వారికి షేర్ చేస్తూ వాక్యం ద్వారా అనేక మంది బలపడాలని కోరుకుంటూ ఇవి మనవి చేస్తున్నాను. షేర్ చేయండి, అనేక మందిని బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.